అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాత్రం వినిపిస్తున్న మాటలు. అవును, అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఇంతలా మాట్లాడుకుంటున్న జనాలు, అల్లు అర్జున్ అరెస్ట్ అయితే పరామర్శించడానికి వచ్చిన ఇంతమంది జనాలు, సెలబ్రిటీలు, అదే ఒక నిండు ప్రాణం పోతే ఒక్కరైనా వచ్చారా? కనీసం ప్రశ్నించారా? ఎందుకంటే ఆ చనిపోయిన ప్రాణం ఒక సెలబ్రిటీది కాదు కాబట్టి, ఒక ఫేమస్ పర్సన్ కాదు కాబట్టి, కనీసం సమాజంలో ఒక పేరున్న వ్యక్తిది కూడా కాదు ఆ మరణం కాబట్టి అక్కడికి ఎవరు రాలేదు. నిజంగా మనందరం సిగ్గుపడాలి. మెయిన్గా నేను చెప్తుంది ఎవరికనంటే మీడియాకి చెప్తున్నా. మీడియా వాళ్ళు సిగ్గుపడాలి. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, అల్లు అర్జున్ బట్టలు వేసుకొని బయటకు వచ్చాడు, అల్లు అర్జున్ దగ్గాడు, అల్లు అర్జున్ తుమ్మాడు, దీని గురించే. అదే మొన్న అల్లు అర్జున్ ఈ కేసు జరిగినప్పుడు అందరూ వెళ్ళి అక్కడ ఈ మీడియా ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది టీఆర్పీ రేటింగ్ కోసమా, లేకపోతే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పడం కోసం మీడియా ఉన్నది అన్నది అసలు ఎక్కడికి పోతుంది? ఈ సమాజం ఎక్కడికి పోతుంది? ఏ దారిలో వెళ్తున్నాం మనందరం? ఒక సెలబ్రిటీ అయితే ఒక నిండు ప్రాణం బలి అయ్యారు అక్కడ. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు చెప్పండి? ఫేమస్ అయిన వాళ్ళు ఏం చేసినా నడుస్తుందా? చట్టం ఏమన్నా వాళ్ళ చుట్టమా? అసలు ఆయనకి ర్యాలీకి పర్మిషన్ ఎవరిచ్చారు? ఆయన అరెస్ట్ పై ఎందుకింత చర్చ నడుస్తుందో ఎవరికి అర్థం కాని విషయం. అల్లు అర్జున్ బ్లాక్ బాస్టర్ నటుడు కావచ్చు, కానీ తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానం. ఆయన తప్పు చేస్తే శిక్ష పడింది, వాళ్ళ తరపున లాయర్లు వాదించారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేకాని అల్లు అర్జున్ గురించి ఇంత అతి పబ్లిసిటీ చేయడం మాత్రం అస్సలు మంచిది కాదు. ఒక ఫేమస్ పర్సన్ అయినంత మాత్రాన ఒక్క రోజులో ఇంతమంది సంఘీభావం, ఇన్ని పోస్టులు, ఇన్ని ఛానల్స్, బ్రేకింగ్ న్యూస్లు ఒక్కసారిగా నేషన్ మొత్తం తెలంగాణ వైపు తిరిగి చూసేలా చేసింది. కానీ దాని వెనుకున్న కారణం గురించి ఎవరికి పట్టదు. ఇప్పటికైనా కొంచెం మారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే, చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఊచలు లెక్కబెట్టాల్సిందే. అది అల్లు అర్జున్ అయినా, మెగాస్టార్, పవర్ స్టార్, ఎవరైనా సరే. నువ్వు తప్పు చేస్తే యూ హ్యావ్ టు బీ ఇన్ ద జైల్. నువ్వు నిజంగా తప్పు చేసినట్టయితే ఖచ్చితంగా న్యాయపరమైన శిక్షలు అనుభవించాలి. ఇక్కడ వన్ థింగ్ యూ గైస్ షుడ్ అండర్స్టాండ్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ సెలబ్రిటీస్. ఒక ప్రాణం పోవడానికి, ఒక మనిషి అరెస్ట్ అవ్వడానికి డిఫరెన్స్ ఉంది. ఒక మనిషి చచ్చిపోతే మనం తిరిగి తీసుకురాలేం, ఒక మనిషి జైలుకి పోతే తిరిగి తీసుకురావచ్చు. దిస్ ఇస్ ద రెప్యుటేషన్ అండ్ దిస్ ఈస్ ద లైఫ్. సో లైఫ్ అక్కడ ఓడమే కాకుండా ఆ చిన్న అబ్బాయి ఇంకా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడికే వచ్చిన ఏదైతే ఈ పబ్లిసిటీ, ఈ ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నాయో, అదే ఫేమస్ పర్సనాలిటీస్ కనీసం ఇక్కడికి వచ్చిన వాళ్ళలో 50% అయినా సరే అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే అదే ఈక్వల్ జస్టిస్ అల్లు అర్జున్కి ఇచ్చినట్టు, అదే ఈక్వల్ జస్టిస్ ఆ చనిపోయిన ఆ కుటుంబానికి మీరు ఇచ్చినట్టు అవుతుంది అనేది నా పర్స్పెక్టివ్. థ్యాంక్ యూ.